మావా బ్రోస్, రష్యా దేశంలో ఎంబీబీఎస్ చేయాలా లేకపోతే డ్రాప్ తీసుకోవాలా అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు. అబ్బా చూడండి, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తాను నేను. ఇవాళ అందరిలాగా కాదు, మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం. వద్దు మావా, ఇక్కడికి మాత్రం వద్దు. ఇంకా లాస్ట్ ఆప్షను నాకు ఇంక ఏ ఆప్షన్ లేదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఏ ఆప్షన్, నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు ఇంట్లో, ఇంజనీరింగ్ చేయి లేకపోతే అబ్రాడ్ వెళ్ళి అని చెప్పి. నాకు లాంగ్ టర్మ్ ఆప్షన్ ఇవ్వలేదు. మీకు కనుక లాంగ్ టర్మ్ ఆప్షన్ ఇస్తే మీ ఇంట్లో లాంగ్ టర్మే చేయండి. నాకు 1 ఇయర్ లాంగ్ టర్మ్ చేస్తే టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పి అబ్రాడ్ వచ్చారనుకో, ఇక్కడ కూడా అదే అయింది. ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ 1 ఇయర్ టైం వేస్ట్ అయిందని వస్తారు. ఇండియాలో 5 సంవత్సరాలు చేసేది ఇక్కడ 6 సంవత్సరాలు చేస్తాం. మళ్ళీ దీని తర్వాత ఒక ఎఫ్ఎంజీ నాకు ఎగ్జామ్కి 1 సంవత్సరం పట్టింది ఎట్లాగో. దాని తర్వాత లైసెన్సింగ్కి మళ్ళీ తిరిగి ఇంటర్న్షిప్కి ఇంకో 3 సంవత్సరాలు. ఈజీగా 4 సంవత్సరాలు ఇక్కడ లేచినాయి కదా. దాని బదులు ఇండియాలోనే 1 సంవత్సరం లాంగ్ టర్మ్ ఎక్స్ట్రా చేసుకొని ఇండియాలోనే సీట్ కొట్టడానికి ట్రై చేయండి. సో తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు కానీ కన్సల్టెంట్ల నోడలో అస్సలు పడకండి. వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లకి అస్సలు ఇంప్రెస్ అవ్వద్దు, అట్రాక్ట్ అవ్వద్దు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మ్యానిపులేట్ చేయడానికి అస్సలు నమ్మొద్దు. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్లోనో వాట్సాప్లోనో ఒక మెసేజ్ పడేయండి, ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియో ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే ఈ నీట్ సీజన్ అనేది చాలా మంచి సీజన్ కన్సల్టెంట్లకి. సరే మరి తెలుస్తాను. జై హింద్.